ఏదో రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు లక్ష్మణ్ రావు గారు, మీరు మాట్లాడిన దాని మీద అనుకుంటా. చెప్పండి లక్ష్మణ్ రావు గారు. ఎస్ ఒక్క నిమిషం అమ్మా, ఎందుకు లేట్ అయింది అన్నారు. మేము అదే చెప్తా ఉన్నా. 2023 వరకు కూడా శంకుస్థాపన చేయడానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు, భూ సమీకరణ జరగలేదు, ఎన్ఓసీలు తేవాలి, పర్మిషన్ అన్ని వ్యవస్థల నుంచి తీసుకురావాలి. అన్ని మీరు తెచ్చారని చెప్పారు కదండి ఇప్పుడు వరకు. మరి అదంతా పట్టిదేనా? అన్ని చెప్పారు కదా. అందుకనే 2019 నుంచి ఇప్పుడు అది పట్టిదే అయితే నిజం కాదు కదా. పర్మిషన్ తీసుకొచ్చాం. 2019 నుంచి 23 వరకు పర్మిషన్ తీసుకొచ్చి ఏమండి మీరు చేతల మనుషులు అయితే అమరావతిని ఎందుకు అటకెక్కిస్తారు, పోలవరం ఎందుకు పాడుగట్టేస్తారు? ముందు దాన్ని చెప్పండి సమాధానం. మీరు స్టార్ట్ చేశారండి ఇది. మీరు మొదటి నుంచి చెప్పారు, వింటానే ఉన్నారు. ప్రాక్టికల్ గా చెప్పండి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతానన్నాడు. ఇంతవరకు అట్లా ఎందుకు అడగట్లేదు మీరు? ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ అంటే వీళ్ళు క్యాపిటల్ అంటారు ఆబ్వియస్లీ. మీరు ఎయిర్పోర్ట్, మీరు ఇంకోటి అంటే మీరు 3 రాజధానులు అన్నారండి. అలా మాటకు వస్తే అన్ని వస్తాయండి. మీరు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు చేశారా? లేకపోతే విజయవాడ రాజధాని చేశారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకో రాజధాని అన్నారు, చేశారా? ఎందుకంటే దఫాకో మాటలు మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్హత లేదు. ఫస్ట్ మీరు చెప్పిన ఇంటానే ఉన్నామండి. అవన్నీ అవాకులు చౌలకలని అర్థమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా నోరు మూసుకొచ్చి ఇప్పుడు దాకా విన్నాం. వినండి సార్, టైం నాకు ఇచ్చారు. మీకు ఎవరా విత్ డేటాతో చెప్ప 2020 టైం ఇచ్చారు, నిజాలు చెప్పండి. 2022 జరిగింది, 2023 ఏమండి 5 ఏళ్ళు ఏంటండి? గాడిదలు కాసారా, గడ్డి పీకారా? 5 ఏళ్ళు మీకు టైం ఇచ్చారు. 31 నెలల రికార్డు స్థాయిలో ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు ఏం చేశారు? ఒక ఇటక పేర్చారు అమరావతికి, పోలవరానికి ఏం తీసుకెళ్లారా? భోగాపురం అని క్రెడిట్ చోరీ. ఏమండి చోరొచ్చి క్రెడిట్ చోరీ అని మాట్లాడినట్టుంది. చోరొచ్చి క్రెడిట్ చోరీ అని మాట్లాడిన దొంగ అని మాట్లాడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది మీ వ్యవహారం అంతా కూడా. నిన్న ఒక మనిషి అంటున్నాడు, ఏముంది భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కినట్టే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతాడు. ఏముంది వింటూరు అన్నాడు. మీ అధినాయకుడు కూడా ఏం చెప్పాడు? ఎర్ర బస్సులు తిరగడానికి ఎయిర్ బస్సు అవసరమా అన్నాడు. అసలు ధర్నాలు చేసి ఆపిచ్చే కార్యక్రమాన్ని చేపడతామని గట్టిగా చెప్తున్నాను అన్నాడు. మీరు ఆ మాటను కూడా మీరు గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు వినండి, వింటాం. అలా వినాయి 17,000 ఎకరాలు సేకరిస్తారా ప్రపంచంలో? ఇవాళ చూడండి, అభివృద్ధి చూడండి. మీకు పళ్ళు పచ్చకామలు వస్తే కనిపించగలమా కానీ అభివృద్ధి చూడండి. ఇవాళ భవిష్యత్తులో ఏం జరగబోతుందో గమనించండి. ఇవాళ 350 ఎకరాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ ని ఇవాళ అక్కడ సౌకర్యాలు లేవు కాబట్టి, నేవీ అదుపులో ఉంది కాబట్టి, రక్షణ శాఖ సంబంధించి కొన్ని షరతులు ఉంటున్నాయి కాబట్టి అక్కడ సరిపోవట్లేదు కాబట్టి, దార్శనికుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో రూపకల్పన చేసి 2016లో కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ ఆ శాఖకి ప్రతిపాదనలు పంపిస్తే, ఎప్పుడుది 2016 అక్టోబర్ 7వ తారీఖున పంపిస్తే ప్రతిపాదనలు ఆమోదించింది. అది మీరు చరిత్రకి చూడండి. అలాగే 2019 ఫిబ్రవరి 14వ తారీఖున పనులు ప్రారంభమయ్యి ఆ రోజు అశోక్ గజపతిరాజు గారి నుంచి ఈ రోజు రామ్మోహన్ రెడ్డి గారి నుంచి నిక్కచ్చిగా అకుంఠిత దీక్షతో ప్రజలకి మేలు జరగాలి, రాజకీయాలు కాదని చెప్పేసి చేశారు కాబట్టి మీరు అన్నారు 1200 కోట్లు ఖర్చు పెట్టారు, మీరేమో బయట నుంచి తీసుకొస్తారన్నారు. అది గొప్ప తప్ప? ఎందుకంటే మీరు ఎవడు పెట్టుబడి నాదుడు లేకపోవడం వల్లే మీరు ₹1 బయట నుంచి ఎవడు తేలేకపోబట్టే మీరు పెట్టాల్సి వస్తుంది, ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది. ఇవాళ కొన్ని వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు నమ్మి ఈ కూటమి ప్రభుత్వం నమ్మి వస్తున్నాయి కాబట్టి మరి ఇవాళ మీరు అన్నట్టే మీ మాటగా చెప్తారండి సమాధానం. మీరు అలా కాబట్టి వాళ్ళ పెట్టుబడులు వరదలవుతున్నాయి. మీకు ₹1 ఎవడని ఇచ్చేవాడు ఉన్నాడా? మీ ప్రభుత్వ అధికారులు ₹1 ఇచ్చేవాడు ఉన్నాడా? చికాణా లేదు. ఎందుకు మాట్లాడతారు? గాలి మాట్లాడుతున్నారు వీటిని. అందుకనే మీ వాయిస్ క్లియర్ గా లేదు లక్ష్మణ్. నెట్వర్క్ ఇష్యూ ఉంది లక్ష్మణరావు గారు, నెట్వర్క్ ఇష్యూ ఉంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి ప్లీజ్. మీ ప్రభుత్వం ఉన్నంతకాలం కొట్టేయటమే, దాచుకోవటమే. మీరు ఏం చేశారు? ప్రభుత్వం ఉన్నంతకాలం అన్ని కొట్టేయటం మీద. సుహాసిని గారు ఉన్నారా? సుహాసిని గారు ఆ కొట్టేసినవన్నీ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి కాబట్టి కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఇప్పటికీ కొట్టేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 23 వరకు ఏం జరిగింది, 23 నుంచి 24 వరకు ఏం జరిగింది? ఏం జరగదు. ప్రతిదినం చెప్పా శూన్యం జరిగింది. మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఉన్న ఈ రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా చేశారు. ఉత్తరాంధ్రని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేశారు. మీరు
మీరు ఇప్పుడు గూగుల్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇవాళ రూపురేఖలు దిద్దుకుంటున్నారు. అభివృద్ధి నిరోధకులు ఇట్లా మాట్లాడుతున్నారు. మీకు రైట్ లేదండి అసలు. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. గురునాథం గారు 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. ఎవరికేం అర్థం కాదు, ఒక్క నిమిషం దయచేసి 1 by 1 మాట్లాడదాం. లక్ష్మణరావు గారు కంటిన్యూ. లక్ష్మణరావు గారు ఇప్పుడు అనలిస్ట్ ఒక్క నిమిషం గురునాథం గారు ఆయన చెప్పిన తర్వాత నేను అవకాశం వాళ్ళు చాలా కష్టపడ్డారని చెప్తున్నారు. ఇంకా ఏదో చెప్పబోతున్నారా? చెప్పిన తర్వాత రిప్లై ఇద్దరు గానీ. ఓకే ఏం చెబుతున్నారు వారు ఏం చెప్పట్లేదు. ఒక్క నిమిషం.